నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। శ్రీ 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 ముద్విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి ఉత్సవాలు కరీంనగర్లో నిర్వహించినటువంటి సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది। ర్యాలీలో ముఖ్య అతిథిగా వెలిచల రాజేందర్ రావు పాల్గొనడం జరిగింది। బాంధవులకు పెద్దలకు అందరికీ నమస్కారం। ఈరోజు మన కమాన్ వద్ద గల శ్రీ 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 పుత్తూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసినటువంటి విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని మన ఆలయంలో 3 రోజుల ముందుగానే 3 రోజుల బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటా ఉన్నాం। కొన్ని సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది। దానిలో ఈరోజు మొదటి రోజుగా సెప్టెంబర్ 15వ తేదీన మనకు పతాక ఆవిష్కరణ కార్యక్రమము, బైక్ ర్యాలీ కార్యక్రమము, అన్నదాన కార్యక్రమము, సాయంత్రం పూట మహిళా మండలచే లక్ష పుష్పార్చన కార్యక్రమం కలవు। రేపు 16వ తారీఖు సెప్టెంబర్ మధ్యాహ్నం యజ్ఞ కార్యక్రమం కలవు। సాయంత్రం ఆశేష మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం, అల్పాహార వితరణ కలవు। ఆఖరి రోజు సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి రోజున అతిపెద్ద యజ్ఞ మహోత్సవము మరియు అతిపెద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం కలదు। సాయంత్రం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని యొక్క శోభయాత్ర ఆలయం నుండి బయలుదేరి పురవీధుల గుండా తిరిగి ఆలయం చేరుకోవడంతో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగింపు వస్తుంది। కావున సమస్త ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం। జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ। ఈరోజు బ్రహ్మం గారి ఆలయానికి బ్రహ్మం గారి ఉత్సవాలు 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు సెలబ్రేట్ చేసే సందర్భంలో మొదటి రోజు ఇక్కడికి రావడం జరిగింది। బ్రహ్మం గారి ఆశీర్వచనం తీసుకొని ఆయన ఆశీస్సులతో కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్లో ఉన్న విశ్వబ్రాహ్మణులందరికీ కూడా మంచి జరగాలని, వాళ్లకు శక్తి ప్రసాదించాలని, నాకు శక్తి ప్రసాదించి వాళ్లకు సేవ చేసే భాగ్యం కలిగించాలని బ్రహ్మం గారిని పూజించడం జరిగింది। వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మహానుభావుడు, 17వ శతాబ్దంలో పుట్టి కాలజ్ఞాని। ఎప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది, విపత్తు వచ్చినా ముందే చెప్పే జ్ఞానం ఉన్న మహానుభావుడు, ఏదైనా మంచి జరిగినా ముందే చెప్పే మహానుభావుడు, అంత పెద్ద కాలజ్ఞాని ఇంతవరకు కూడా ఏదైతుందో ప్రపంచంలో ఎవరూ పుట్టలేదు। మరి ఆ మహానుభావుడు దేవుని స్వరూపుడు ఈరోజు చాలా చోట్ల ఆయన ఆలయాలు వెలిసి ఆయనను దేవునిలాగా కొలవడం జరుగుతుంది। ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఆయనను పూజించి ఆయన ఆశీస్సులు పొందడం, ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత అద్వితీయంగా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను। ఇప్పుడే ఈరోజు ర్యాలీ ప్రారంభమైంది అని చెప్పినారు। ముగింపు రోజు శోభాయాత్రతో ముగిస్తారు। ఆ శోభాయాత్ర కూడా తప్పకుండా నేను, పొన్నం ప్రభాకర్ మంత్రి గారు వచ్చి బ్రహ్మం గారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది। నేను కరీంనగర్లో ఉన్న విశ్వబ్రాహ్మణులందరికీ ఈ మంచి కార్యం టేకప్ చేసినందుకు అభినందిస్తూ వారందరికీ, కరీంనగర్ ప్రజలందరికీ బ్రహ్మం గారి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వబ్రహ్మ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతాను।